నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన వస్తోంది. ఇందులో భాగంగా న్యూ ఇయర్ వచ్చింది అంటే మొట్టమొదటిగా మనం జరుపుకునే పండుగ సంక్రాంతి. పెద్ద పండుగ, అతి పెద్ద పండుగ, ఆనందోత్సాహాల మధ్య అటు రైతులు, ఇటు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ముగ్గులతో గొబ్బెమ్మలతో ఇలా రకరకాలుగా 3-4 రోజుల పాటు ముక్కనుమ కూడా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో చేసుకోరు. 3 రోజుల పాటైతే ఖచ్చితంగా చేసుకునే పండుగ. అల్లుళ్ళ పండుగ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలుంటాయి ఈ సంక్రాంతిలో. ఈ సంక్రాంతికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వటానికి నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకియాట్రిస్ట్ కూడా. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్తే అండి. భోగి విశిష్టత మొత్తం కంప్లీట్‌గా చెప్పారు. చాలా సంతోషం. ఇక భోగి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది, చాలా మంది ఎంజాయ్ చేసేది అనే దానికన్నా చిన్న పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేసే పండుగ. ఎందుకు అంటే భోగి పండ్లు పోస్తారు కాబట్టి. ఈ భోగి పండ్లు అసలు ఎవరికి పొయ్యాలి? ఎందుకు పొయ్యాలి? అందులో ఉన్న పరమార్థం ఏమిటి చెప్పండి? అయితే మొదటిది తెల్లవారుజామునే మనం చేసే ప్రక్రియ భోగి మంటలు. మంటలయిపోయింది. మంటల తర్వాత ఇంకా ముగ్గులు పెట్టుకోవడము, ఆడవాళ్ళకి హడావిడి, కొత్త అల్లుళ్ళు వచ్చినందుకు అత్తగార్లకి హడావిడి, చిన్న పిల్లలకి బావగారులు వచ్చినందుకు వాళ్ళకి హడావిడి, ఇంకా పసిపిల్లలకి ఏమిటి హడావిడి అంటే భోగి పళ్ళు పోసే హడావిడి అనమాట. అయితే ఈ రేగు పండుని యాక్చువల్గా మనకి రేగు పండునే అంటాము, కానీ ఈ భోగి రోజు పోయడం వల్ల ఈ పళ్ళకి భోగి పళ్ళు అని వచ్చేసింది. ఇంకొక దానికి ఒక నామధేయం ఉంది, ఇండియన్ జుజుబి అంటారు దాన్ని. ఆ అది యాక్చువల్గా బదరిక వృక్షము, దాని పేరు బదరిక పండు అంటారు. బదరిక వృక్షానికి, రేగు వృక్షానికి వచ్చిన పండు. అది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు, కుజుడికి కూడా ప్రీతి అయిన రోజు, శివుడికి కూడా సూర్యుడికి కూడా ప్రీతి అయిన రోజు. ఎందుకు ప్రీతి అయిన రోజు అంటే సూర్య ఆకారంలో సూర్య రంగుతో ఉంటుంది కాబట్టి. అంటే ఆకారం రౌండ్, కొన్ని రేగుపళ్ళు డిఫరెంట్ గా ఉంటాయి, బట్ మెయిన్ రేగుపండు రౌండ్, రెడ్ కలర్ లో ఉంటుంది, రౌండ్ గా సూర్యుడి బింబాన్ని పోలి ఉంటుంది కాబట్టి అదొక విశిష్టత. అయితే ఈ భోగి పళ్ళు పోయడంలో గల ఆంతర్యం ఏంటంటే, పూర్వము బదరికాశ్రమంలో శ్రీ మహావిష్ణువుకి ఈ దేవతలందరూ చిన్న పిల్లవాడిగా చేసేశారు. చేసేసి వాళ్ళ సంతోషాన్ని తీర్చుకోవడం కోసము ఏం చేశారంటే, ఈయన చిన్నపిల్లవాడిగా చేసి ఈ రేగు పళ్ళన్నీ తీసుకొచ్చి ఆయన మీద పోశారు. అది అంటే ఒక క్రీడ, ఒక ఆట అనమాట అది. ఆ ఆట అక్కడి నుంచి మనకి ఆనవాయితీగా వచ్చి ఇప్పుడు పిల్లల్లో కూడా మనం పోస్తున్నాము. యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన లౌకికంగా చెప్పుకున్నట్టయితే పిల్లలకి బాలారిష్టాలని వస్తూ ఉంటాయి 12 ఏళ్లలోపు పిల్లలకి. ఆ బాలారిష్టాలు తొలగాలి అంటే సూర్యుడి అనుగ్రహం కావాలి, నవగ్రహాల అనుగ్రహం కావాలి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కావాలి. ఈ ముగ్గురు అనుగ్రహాలు కావాలి అంటే వాళ్ళ ప్రీతికరమైన పనులు మనం చేయాలి. అందులో భాగంగా ఈ రేగు పళ్ళు అనమాట. ఈ రేగు పళ్ళకి సాయంత్రం అయ్యేటప్పుడు, అంటే సూర్యాస్తమానికి ముందు రోజే పిల్లల్ని తయారు చేసి భోగి పళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. అందులో ఏమేమి వేస్తారు అంటే బంతిపూల రేకులు వేస్తారు. బంతిపూల రేకులు వేయడంలో గల ఆంతర్యం ఏంటంటే, బంతిపూలల్లో ఒక కెమికల్స్ పదార్థము ఉండి, అంటే ఆయుర్వేద పరంగా దానిలో దోషాలను హరించే గుణం ఉంటుంది. తర్వాత చెరుకు ముక్కలు వేస్తారు. చెరుకు ముక్కలు అంటే మనకి ఇవి దోషాలు హరించేస్తాయా అంటారు. ఆ వాసన పీలుస్తున్నాగా. ఒకానొక దేశంలో ప్రత్యేకించి బంతి పూలను అంటే చింపేసి ఇళ్లల్లో పెట్టుకుంటారంట. ఎందువల్ల అంటే దానిలోంచి వచ్చేవి క్రిమి కీటకాలను సంహరించడంతో పాటు మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ని, ఎక్స్క్లూజివ్ లివర్ కి చాలా మంచిగా పనిచేస్తుందంట. అదే సంప్రదాయంతో మనం కూడా బంతి పూలని అంటే తీసేసి పళ్ళల్లో వేస్తాము. ఈ రేగు పండు యొక్క ఆంతర్యం ఏంటంటే, సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి పిల్లలకి కానీ పుట్టినప్పుడు కానీ లేదా ఎదుగుతున్నప్పుడు కానీ సూర్యుడికి సంబంధించిన గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి దీంతో పోతాయి అని ఒక విశిష్టత. తరువాత దాంతో పాటుగా చిల్లర వేస్తారు. భోగిపళ్ళు, బంతిపూరేకులు, చిల్లర, చెరుకు ముక్కలు ఇవన్నీ వేసి ఏం చేస్తారంటే పిల్లలు రెడీ చేసి పెట్టుకుంటారు. రెడీ చేసి పెట్టుకుని పిల్లల్ని తయారు చేసి ఎక్కడి నుంచి నెత్తి మీద వేస్తారు. చాలా మంది నెత్తి మీద వెయ్యరు, ఎందుకంటే అది సహస్రారం తగలాలి. ఈ పళ్ళన్నీ
అక్కడ సహస్రారం అంటే మనకి చివర ఉండేది సహస్రారమే కదా, ఆ చక్రం మీద పడేటట్టుగా ఆశీర్వదనం చేస్తూ అవి పళ్ళు పిల్లల మీద నుంచి జారి పడాలి. ఆ జారి పడుతుంటే ఒక్కొక్క పార్ట్ ని తగులుతూ కింద పడతాయి. ఆ ఆ తగులుతూ వెళ్తుంటే పిల్లలకి ఎక్కడెక్కడ ఏ అరిష్టాలు ఉన్నాయో, అంటే తల నుంచి చివరి వరకు ఎటువంటి అరిష్టాలు ఉన్నా కానీ ఇవి తీసుకుంటూ, అంటే ఈ అరిష్టాలని దాటుకుంటూ కిందకి వచ్చి పడతాయి అన్నమాట. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ భోగు పళ్ళను చిన్నపిల్లలు పోయించుకునే వాళ్ళు కాకుండా మన ఇంటికి చుట్టాలు వస్తారు, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు పిల్లలు తింటూ ఉంటే పెద్దవాళ్ళు వద్దు అంటారు, అది దిష్టి తీసిన పళ్ళు అని. యాక్చువల్ గా అవి తినకూడదు, వీళ్ళ నుంచి జారిన పళ్ళు కదా, ఆ విషయంలో పెద్దలు శ్రద్ధ తీసుకోవాలన్నమాట. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఏర్పడడంతో పాటు ఆయుర్వేదంగా కూడా పిల్లలకి ఏమైనా అరిష్టాలు ఉంటే పోతాయి. తర్వాత ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక గ్రహ దోషాలు పోతాయి అన్నమాట. ఇది భోగి పళ్ళ యొక్క విశిష్టత. ఈ భోగి పండ్లలో మరొకటి ఏమిటంటే మనకు నాణ్యాలు కలిపి డబ్బులతో కలిపి పోస్తారు. అవును, కారణం ఏంటంటారు? ధాన్యము, శనగలు కూడా వేస్తారు దానిలో, నాణ్యాలు వేస్తారు, రూపాయి బిళ్ళలు. కొంతమంది ఆచారం పాటిస్తారు, జనరల్ గా నాణ్యాలు వెయ్యరు. ఎందుకంటే ధనలక్ష్మిని దిష్టి తీయడానికి మనం ఉపయోగించాం కదా, మన చేతిలో పెట్టుకుని దిష్టి తీసి పిల్లల మీద నుంచి పోస్తూ ఉంటాము. నాణ్యాలు వేసే విధానం అయితే మొదటి నుంచి మనకి లేదు. అది కొంతమంది ఎలాగా అది ఇందులోకి చేర్చారనేది అయితే తెలియదు, కానీ నాణ్యాలు వేసేది అయితే లేదు. మిగతావన్నీ వేస్తారు, శనగలు వేస్తారు, మిగతానికి సంబంధించినవన్నీ వేస్తారు, కానీ నాణ్యాలు వేసేది ఎక్కడ మరి కొంతమంది ఇష్టం అది. కానీ నాణ్యాలు శాస్త్రీయ పరంగా అయితే నాణ్యాలు వెయ్యము అనమాట. భోగి అనగానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏం గుర్తొస్తుందంటే పిండి వంటలు. భోగి రోజున ఎక్కువగా పిండి వంటలు చేసుకోవటం కానివ్వండి, ఇంట్లో పిల్లలకి పిండి వంటలు ఆ పండగ వాతావరణంలో వాళ్ళని పార్టిసిపేట్ చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే ముగ్గులు, భోగికి సంబంధించి చాలా ముగ్గులు, బోలెడని ముగ్గులు ప్రాచుర్యంలో ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ కూడా అంటారు. దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అయితే ఈ రోజు అంటే మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజులు కూడా మనము నువ్వులు ఎక్కువగా వాడాలి. ఎందువల్లంటే చలికి ఒక వేడి సృష్టించేది ఒకటైతే కనుక ఈ రోజు ప్రత్యేకించి సూర్యుడు తన కొడుకైన శనీశ్వరుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు ఈ 4 రోజులు. అంటే సూర్యుడు గమనంతో పాటు శనీశ్వరుడు గమనం కూడా ఉంటుందన్నమాట. శనీశ్వరుడికి ఇష్టమైనవి నువ్వులు. అది ఆధ్యాత్మిక పరంగా శనిగ్రహాలు గ్రహ సంబంధిత దోషాలు పోవడానికి, సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోవడానికి ఇది నువ్వులు వాడతాము. అది ఆధ్యాత్మికంగా. అయితే లౌకిక పరంగా చూసినట్టయితే మనలో వేడి ఉండాలి, లోపల ఆమ్ల ప్రేరేపితమైన జబ్బులు రాకుండాను, శ్లేష్మ వాత సంబంధమైన జబ్బులు రాకుండా హరించడం కోసం కూడా మనం నువ్వుల్ని వాడతామన్నమాట. నువ్వులకి సంబంధించిన పిండి వంటలు ఎక్కువ చేస్తాము. మీకు గుర్తొచ్చి ఉండాలి అరిసెలు. నువ్వులు ఎక్కువ వేస్తారు. నువ్వులు తెలంగాణ ప్రాంతంలో సకినాలు దానిలో కూడా నువ్వులు వేస్తారు. నువ్వులు ఉండలు, నువ్వులతో సంబంధించిన పిండి వంటలు మనం ఈ 4 రోజులు, కొంతమంది నెల రోజుల నుంచి తింటుంటారు. ప్రత్యేకించి అప్పుడు అవ్వని వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా తినాలన్నమాట. అంటే సూర్యుడికి శనీశ్వరుడికి ఇష్టమైన నువ్వులని, పండగ వాతావరణం కోసమని కొత్త బియ్యంతో చేసుకున్న పిండి వంటలని, ప్రత్యేకించి కొత్త ధాన్యం వస్తుంది కదా కొత్త పంట, దానికోసమని. తర్వాత ఇంకొక చిలిపి ఆంతర్యం కూడా ఉంది. ఆ అల్లుళ్ళు ఇంటికి వస్తారు కదా, అలుగుతారు కదా. అయితే ఎవ్వరికి అరిసెలు ఇష్టం లేని మనిషి ఎవడు ఉండరు. ప్రత్యేకించి ఆ అల్లుడిని మచ్చిక చేసుకోవాలన్నా ఈ అత్తమామలు చాలా ఉబలాట పడిపోతుంటారు కూతుర్ని మంచిగా చూసుకోవడానికని. కొంతమంది అలిగి ఏం చేస్తారు, అలిగిన కట్నం కూడా ఇప్పించుకుంటూ ఉంటారు సంక్రాంతి పండగకు వచ్చినప్పుడు. సో ఇలాంటి చిలిపి సంగతులన్నీ కూడా సంక్రాంతికి జరుగుతాయి. మన తెలుగు వారికి ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఈ విశేషమైన సంప్రదాయబద్ధమైన సంక్రాంతి, కనుమ, భోగి 4 రోజుల పండుగ
మనం చేసుకుంటాము. ఉత్తరాది వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా పొంగలని చేస్తూ పొంగలు, లోహ్రి అని చెప్పి అవును. అలాగా చేసుకుంటూ ఉంటారు అనమాట. రైట్. ఇది వాతావరణానికి సంబంధించి, ఖగోళానికి సంబంధించి, మన జనరల్ గా ప్రకృతికి సంబంధించి కూడా ఈ పండగ అంత విశిష్టతని సంపాదించుకుందనమాట. రైట్. భోగికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.